ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? మొత్తం వెతికాం సార్, ఏం దొరకలేదు. అటువైపు కూడా సెర్చ్ చేసావా? చూశాను సార్. ఏమండి, వినిపిస్తుందా లేదా? ఏమండి, ఏమండి, మా ఇంటికి పోలీసులు వచ్చారేంటి? ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ జయనందన్. ఎస్. హలో, మిమ్మల్ని. ఆర్ యూ ఓకే జాను? ఏంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా వచ్చారు? ఒక మర్డర్ అటెంప్ట్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాం. ఏంటి సార్ ఇదంతా? జాను, నువ్వేం కంగారు పడకు. నేను మాట్లాడుతున్నాను కదా. చెప్పండి ఎస్ఐ గారు. విజయేంద్ర వర్మ గారి అబ్బాయి విశ్వాని గుడి కోనేట్లోకి తోసేశారు. ఆ క్రిమినల్ని పట్టుకోవడానికి సీరియస్గా దర్యాప్తు చేస్తున్నాం. దానికి నాకు సంబంధం ఏంటి? ఉంది. ఎందుకంటే ఆ రోజు రాత్రి 11:30కి విక్టిమ్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. రాత్రి కోనేటి దగ్గరికి రమ్మని ఆ మెసేజ్ అర్థం. ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందని ఎంక్వైరీ చేస్తే అది మీ వైఫ్ నంబర్ నుంచి అని కన్ఫర్మ్ అయింది. విశ్వ, నువ్వు నాకేదో చెప్పాలని ట్రై చేస్తున్నావు కదా. అర్జెంటుగా కుడి కోనేరు దగ్గరికి రా. చేస్తుంటా. నా నంబర్ నుంచా? నేనంత రాత్రి విశ్వాకి ఏ మెసేజ్ పంపలేదండి. మీరు పంపకుండా మీ నంబర్ నుంచి ఎలా వస్తుంది మేడం? ఒకసారి మీ ఫోన్ అన్లాక్ చేసి ఇవ్వండి. ఎస్ఐ గారు, మెసేజ్ ఉందా? మీ ఫోన్లో మీరు డిలీట్ చేసుకోవచ్చు, కానీ మీరు పంపిన ఫోన్లో ఉంటుందిగా. చూపిస్తాను. ఇదిగో చూడండి. పడుకున్న నేను తనకి మెసేజ్ ఎలా పెడతాను?
సార్ 2025లో ఉన్నామన్నా. ఏఐ కాలం నడుస్తుంది. ఎవరో మెసేజ్ పెట్టి ఇంకెవరో పెట్టినట్టు నమ్మించడం పెద్ద కష్టమేం కాదుగా. నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు సార్. ఆ చప్పుడేంటి ఇంట్లోంచి? అది అవును సార్, పక్కింట్లో ఉంటాం. అప్పుడప్పుడు మాకు కూడా ఇవి శబ్దాలు వినిపిస్తుంటాయి. అవి ఏంటో అర్థం కావు. ఎస్ఐ గారు, అది పిల్లి సార్. నేను కూడా ముందేదో అనుకున్నాను, కానీ అది పిల్లి. పిల్లి అయితే అలా ఎందుకు అరుస్తుంది? చూడండి ఎస్ఐ గారు, అప్పుడప్పుడు పిల్లి ఎలకల్ని లైవ్గా పట్టి తింటుంది. దాంతో ఆ శబ్దాలు రకరకాలుగా వినిపిస్తాయి. అంతే ఎస్ఐ గారు. సరే, ఈ విశ్వ మర్డర్ కేసు విషయంలో ఏదైనా అవసరమైతే ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ష్యూర్ సార్. నేరస్తుల్ని పట్టుకోవడానికి నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఓకే జయ్ గారు. అవును, ఇందాక మీ ఆవిడ ఇంట్లోనే ఉంది కదా, అయినా డోర్ లాక్ చేశారేంటి? అది మీరు చెప్పండి. మీరు ఇంట్లో ఉండగానే డోర్ లాక్ చేశారంటే మిమ్మల్ని ఇంట్లో పెట్టి బంధించారనే కదా అర్థం? జాను, నో నో. మిమ్మల్ని మీ హస్బెండ్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? ఎస్ఐ గారు, మాటలతో వేధించడం, శారీరకంగా హింసించడం ఇలానా? మీరేం భయపడొద్దమ్మా. అలాంటిదేమైనా ఉంటే ధైర్యంగా చెప్పండి. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఎవరి గురించి ఏం అడుగుతున్నారు? మా హస్బెండ్ నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి? మీరందరూ మీ మీ భార్యల్ని ఎలా చూసుకుంటున్నారో తెలియదు, కానీ నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు మా ఆయన. దయచేసి ఇంకెప్పుడు ఆ దేవుళ్ళ లాంటి మా హస్బెండ్ గురించి తప్పుగా మాట్లాడకండి. నిన్ను మహారాణిలాగా చూసుకుంటున్నాడేమో, కానీ నాకు మాత్రం వీడి మీద చాలా డౌట్ ఉంది. అలాంటి వాడు మరెందుకు లాక్ చేసుకున్నాడు? ఫస్ట్ టైం అడిగితే ఏదో బై మిస్టేక్ అన్నాడు. మళ్ళీ ఎలా లాక్ చేశాడో, ఏం చెప్తాడో విందాం.